మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తలు వెనక జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే సైనిక దళాలకు పూర్తి స్వేచ్ఛ, పహల్గాం ఉగ్రదాడికి ప్రతిస్పందనపై నిర్ణయం భద్రతా బలగాలది. అత్యున్నత స్థాయి సమావేశంలో ప్రధాని మోడీ వెల్లడి. త్రివిధ దళాల అధిపతులతో ఢిల్లీలో భేటీ. రక్షణ మంత్రి సిడిఎస్ జాతీయ భద్రతా సలహాదారు హాజరు. భారత్ పాక్ మధ్యవర్తిత్వానికి సిద్ధం. ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్. ఇరు దేశాలు సంయమనం పాటించాలి చైనా. ఐక్యరాజ్యసమితిలో భారత్ పాక్ ప్రతినిధులు పరస్పర ఆరోపణలు. జమ్మూ కాశ్మీర్లో నియంత్రణ రేఖ వెంట 5వ రోజు పాక్ కాల్పులు. ఉగ్రవాదాన్ని మట్టి కరిపించాలని జాతీయ సంకల్పమని, దీన్ని నెరవేర్చేందుకు దృఢ సంకల్పంతో ఉన్నట్టు మంగళవారం ఢిల్లీలోని తన నివాసంలో జరిగిన అత్యున్నత స్థాయి సమావేశంలో ప్రధాని మోడీ పునరుద్ఘాటించారు. అంతకుముందు సైనిక ఉన్నతాధికారులు పలు దఫాలుగా సమావేశమై వ్యూహాన్ని సమీక్షించారు. మరోపు సరిహద్దుల్లో పాకిస్తాన్ కవ్వింపు చర్యను కొనసాగిస్తూనే ఉంది. వరుసగా 5వ రోజు సోమవారం అర్ధరాత్రి నియంత్రణ రేఖ వెంట కాల్పులు జరపగా భారత సైన్యం గట్టిగా తిప్పికొట్టింది. భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిపోతున్న నేపథ్యంలో వాటిని సడలింపజేయడానికి మధ్యవర్తిత్వం వహించేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ గుటెరెస్ వెల్లడించారు. ఇరు దేశాలు సంయమనం పాటించాలని చైనా సూచించింది. దక్షిణాసియాలో భారత్ పాకిస్తాన్ రెండు ముఖ్యమైన దేశాలని, శాంతి సుస్థిరత అభివృద్ధి సాధనకు సామరస్యంగా కలిసిమెలిసి ఉండాలని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి గునో జియాకున్ ఓ మీడియా సమావేశంలో అభిలషించారు. ఢిల్లీలో మోడీ నివాసంలో నిర్వహించినటువంటి కీలక సమావేశంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, త్రివిధ దళాధిపతి అనిల్ చౌహాన్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, ఆర్మీ, నేవీ, ఐఏఎఫ్ అధికారులు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే వార్షిక రుణ ప్రణాళిక 6.6 లక్షల కోట్లు, వ్యవసాయ రంగ లక్ష్యం 3.06 లక్షల కోట్లు. ఎస్ఎల్బీసీ సమావేశంలో ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వివిధ రంగాలకు 6.6 లక్షల కోట్ల రుణాలు ఇవ్వాలని రాష్ట్ర స్థాయి బ్యాంకర్ కమిటీ నిర్ణయించింది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 22% అదనంగా రుణ ప్రణాళిక రూపొందించింది. సచివాలయంలో మంగళవారం జరిగిన 231వ ఎస్ఎల్బీసీ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు 2025-26 వార్షిక రుణ ప్రణాళికను ఆవిష్కరించారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అయితే మద్యం సరఫరా స్థాయి నుంచే మాయా ఆటోమేటెడ్ సప్లైకి స్వస్తి పలికి మాన్యువల్ విధానం తెచ్చారు. కనీసం 3,500 కోట్లు దండుకున్నారు. మిథున్ రెడ్డి కుంభకోణంలో ప్రధాన పాత్రధారి. సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్. ఆంధ్రప్రదేశ్ 2019-24 మధ్యకాలంలో భారీ స్థాయిలో మద్యం కుంభకోణం జరిగిందని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. కొన్ని ఎంపిక చేసిన సంస్థల బ్రాండ్ల మద్యం మాత్రమే అమ్ముడయ్యేలా చేసి వైకాపా ఎంపీ మిథున్ రెడ్డితో పాటు కొందరు శక్తివంతమైన నాయకులు కనీసం 3,500 కోట్లు ముడుపులుగా దండుకున్నట్టు ఇప్పటివరకు నిర్వహించిన దర్యాప్తులో తేలిందని వెల్లడించింది. మద్యం కేసులో ముందస్తు బెయిల్ ఇచ్చేలా ఆదేశించాలని మిథున్ రెడ్డి సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్లో ఈ మేరకు కౌంటర్ దాఖలు చేసింది. మద్యం అమ్మకాలను మ్యానిపులేట్ చేసి శక్తివంతమైన వ్యక్తులకు లంచాలు ఇచ్చేందుకు అంగీకరించిన కొన్ని ఎంపిక చేసిన కంపెనీల బ్రాండ్ మాత్రమే రాష్ట్రంలో అమ్మేలా కుట్రలు అమలు చేసినట్టు పేర్కొంది. ఆటోమేటెడ్ విధానాన్ని రద్దు చేసి దాని స్థానంలో మాన్యువల్ విధానం తీసుకొచ్చి నచ్చిన సంస్థలకే పెద్ద ఎత్తున ఆర్డర్లు ఇచ్చి ముడుపులు దండుకున్నట్టు తెలిపింది. ఇందులో వైకాపా ఎంపీ మిథున్ రెడ్డి కీలక భూమిక పోషించారని పేర్కొంది. కుంభకోణంలో లబ్ధి పొందిన వారి వివరాలు రాబట్టేందుకు ఆయన కస్టడీలో విచారించాల్సి ఉందని కోర్టుకు విన్నవించింది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అయితే పాకిస్తాన్పై ప్రేమ ఎక్కువైతే అక్కడికే వెళ్ళిపోండి. సూడో సెక్యులరిస్టులు ఏదో మాట్లాడుతున్నారు. కాల్చుకుంటూ పోతే చూస్తూ ఊరుకు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అంత ఏకం అవ్వాలి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపు. కశ్మీర్లో పర్యాటకుల్ని ఉగ్రవాదులు అతి క్రూరంగా కాల్చి చంపారు. హిందువో ముస్లిం అని అడిగి మరీ తోటాలు దింపారు. స్వయంగా బాధితులే విషయం చెప్తుంటే దేశంలోనే ఉంటూ కొందరు అలా జరగలేదంటున్నారు. భారతదేశంలోనే ఉంటున్న సూడో సెక్యులరిస్టులు పాకిస్తాన్పై ప్రేమ చూపిస్తున్నారు. అట్లాంటి వాళ్ళు ఈ దేశాన్ని వదిలి పాకిస్తాన్కి వెళ్ళిపోయినట్టు జనసేన అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. కొందరు కాంగ్రెస్ నాయకులు, ఎమ్మెల్సీలు ఇలా మాట్లాడుతున్నారని, వాళ్ళలో దక్షిణాది నాయకులు ఉన్నారన్నారు. పహల్గాం ఉగ్రదాడికి వ్యతిరేకంగా అంతా ఏకమై దేశ నాయకత్వానికి అండగా నిలబడాలని పిలుపునిచ్చారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఒక కన్వెన్షన్ సెంటర్లో మంగళవారం పహల్గాం మృతులకు సంతాప సభ నిర్వహించారు. మృతుల్లో జనసేన క్రియాశీల కార్యకర్త మధుసూదన్ రావు ఉండటంతో ఆయన కుటుంబానికి పవన్ కళ్యాణ్ 50 లక్షల పార్టీ తరపున విరాళం ప్రకటించారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే కెనడాలో లిబరల్ పార్టీకే ఆధిక్యం ప్రధానంగా కొనసాగుతున్న కారణి చిన్న పార్టీల చేయూత తప్పనిసరి. సొంత స్థానంలో ఓడిపోయిన ప్రతిపక్ష నేత పీరి ఖలిస్తానీ మద్దతుదారు జగ్మిత్ సింగ్కు పరాభవం. కెనడా పార్లమెంట్ ఎన్నికల్లో అధికార లిబరల్ పార్టీకి ఆధిక్యం లభించింది. 343 సీట్లున్న పార్లమెంట్లో ప్రస్తుత ప్రధాని మార్క్ కార్నీ నేతృత్వంలో ఆ పార్టీకి 128 సీట్లు దక్కాయి. అయితే ఆ పార్టీ ఇంకా మెజార్టీ మార్కును చేరుకోలేదు. ఇప్పటిదాకా పూర్తయిన కౌంటింగ్లో మెజార్టీకి అవసరం 172 సీట్లు ఆ పార్టీ సాధించలేకపోయింది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అయితే ఆర్డీటీ సేవకు రెన్యువల్ గండం. ఎఫ్సిఆర్ఏ నవీకరణ నిలిపివేతతో ఇబ్బందులు. రాయలసీమ, తెలంగాణలో ఆగిపోనున్న కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపితేనే పరిష్కారం అంటారు. రాయలసీమతో పాటు తెలంగాణలో పలు ప్రాంతాల్లో గ్రామీణులకు సేవలు అందిస్తున్న రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆర్డీటీ సేవల గ్రహణం పడుతోంది. సంస్థకు విదేశాల నుంచి వచ్చే నిధుల వినియోగానికి సంబంధించిన అనుమతులు ఎఫ్సిఆర్ఏ ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ కింద నిలిపేస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో ఆ సంస్థ ఎఫ్సి ఫారిన్ కాంట్రిబ్యూషన్ ఖాతాలో నిధులను వినియోగించడానికి వీలుండదు. కేవలం ఎల్సి లోకల్ కాంట్రిబ్యూషన్ ఖాతాలో నిధులనే వాడుకునే అవకాశం ఉంది. ఫలితంగా అనంతపురం, శ్రీ సత్యసాయి, కర్నూలు, నంద్యాల జిల్లాలతో పాటుగా తెలంగాణలోని మహబూబ్ నగర్ వంటి ప్రాంతాలు ఆ సంస్థ చేపడుతున్న విద్య, వైద్యం, స్వయం ఉపాధి కార్యక్రమాలు నిలిచిపోయే ప్రమాదం ఏర్పడింది. అన్ని విభాగాల్లో పనిచేస్తున్న 3,900 మంది ఉద్యోగులు ఉపాధి కోల్పోబోతున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో సంస్థ నిర్వహిస్తున్న పాఠశాలలు ఆగిపోతాయేమోనని ఆందోళన వ్యక్తం అవుతుంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇక్కడ విషయం ఏంటంటే
మారుమూల ప్రాంతాల్లో సేవ చేస్తున్నామంటూ వీళ్ళ కార్యాలయాల దగ్గర చర్చిలు కూడా కట్టున్నారు. అంటే మత మార్పిడులకి ఇక్కడ జరుగుతోంది అన్నటువంటిది ప్రధానమైనటువంటి ఆరోపణ. వాళ్ళు వెరిఫికేషన్ అప్పుడు జరిగింది అదే. ఆ కారణంగా దాని మీద యాక్షన్ తీసుకున్నారు. అయితే ఇక్కడ అది దాచేసి వాళ్ళు సేవ అందిస్తున్నారు. మరి మారుమూల ప్రాంతాలకి ప్రభుత్వం ఏం చేస్తుంది? నిద్రపోతుందా? ప్రభుత్వ సేవలు అందాలి కదా. వేరే స్వచ్ఛంద సంస్థ వెళ్ళి సేవలు చేయాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఏంటి అక్కడ? ప్రభుత్వం ఫెయిల్యూర్. అది సరి చేసుకోవడం మానేసేసి మత మార్పిడుల సంస్థల్ని ప్రోత్సహించేటటువంటి విధంగా వార్తలు రాసుకొస్తున్నారు. లేకపోతే సాక్షి అంతులేని అవినీతి, అంతా అరాచకం అంటూ చంద్రబాబు విధ్వంసం అంతా ఇంత కాదు. వైఎస్ జగన్ మండిపాటు, విద్య, వైద్యం, వ్యవసాయం అన్ని రంగాల నిర్వీర్యం, రాష్ట్ర యథేచ్ఛగా రెడ్ బుక్ రాజ్యాంగం, వీటన్నింటిని ప్రజల్లోకి తీసుకెళ్లాలి, వాటికి అండగా కార్యక్రమాలు చేపట్టాలి, వాటి ద్వారానే పనితీరు బయటపడుతుంది. ఇందులో పార్టీ జిల్లా అధ్యక్షుల కీలక బాధ్యత. మీ జిల్లాలో పార్టీ ఓనర్షిప్ మీదే, ప్రజా సంబంధిత అంశాల్లో తక్షణం చొరవ చూపాలి, ఒకరి ఆదేశాల కోసం ఎదురు చూడొద్దు, మీకు మీరుగా స్వచ్ఛందంగా కదలాలి, నియోజకవర్గ ఇన్ఛార్జిని స్వయంగా కలవాలి, సమాజంలో గొంతులేని వర్గాలకు ఎల్లప్పుడూ బాసటగా నిలిచేది మనమే. పార్టీ జిల్లా అధ్యక్షులకు వైఎస్ జగన్ దిశానిర్దేశం. రాష్ట్రంలో ఇప్పుడు ఏ పంటకు మద్దతు ధర లభించక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు, జిల్లాలో కష్టాలు ఎదుర్కొన్నారు. మనం వారి తరపున నిలబడి గట్టిగా పోరాటాలు చేయాల్సిన అవసరం ఉంది. అన్నదాతలకు ఆయా జిల్లాలో మీరంతా అండగా నిలిచి వాళ్ళ డిమాండ్ల సాధనకు బలంగా ఉద్యమించాలంటే జగన్ పిలుపుని ఇక్కడ హైలైట్ చేశారు. ఇకపోతే సైన్యానికి పూర్తి స్వేచ్ఛ అంటూ ప్రధాని నరేంద్ర మోడీ సంచలన నిర్ణయం. పాల్గామ్కు త్వరలో దీటైన జవాబు. ఎప్పుడు ఎక్కడ ఎలాగన్నది వాళ్ళ ఇష్టం. బలగాల సామర్థ్యంపై పూర్తి విశ్వాసం. ఉగ్రవాదాన్ని అంతజేసి తీరాల్సిందే, దేశమంతా అదే కోరుతోందన్న ప్రధాని. సిడిఎస్ త్రివిధ భేటీ. పాల్గొన్న రాజ్నాథ్, ఎన్ఎస్ఏ దోవల్, ఎన్ఎస్జీ చీఫ్తో హోం కార్యదర్శి భేటీ. పాల్గొన్న బీఎస్ఎఫ్ ఎస్ఎస్జీ చీఫ్లు. సరిహద్దులో కొనసాగిన పాక్ కాల్పుల ప్రతీకారానికి వేళైంది. ఉగ్రవేటకు రంగం సిద్ధమైంది. ఈ దిశగా మంగళవారం రోజంతా కీలక పరిణామాలు చోటు చేసుకుని పహల్గామ్కి ధీటుగా బదులు ఇచ్చేందుకు సైన్యానికి పూర్తి స్వేచ్ఛిస్తూ ప్రధాని మోడీ కీలక నిర్ణయం తీసుకున్నారు. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, జాతీయ భద్రతా సలహాదారు, రక్షణ మంత్రి సమక్షంలో త్రివిధ దళాధిపతులతో మంగళవారం ఆయన సమావేశమయ్యారు. మీ సామర్థ్యంపై పూర్తి విశ్వాసం ఉంది. పహల్గామ్ ముష్కర్లకు, వారి సూత్రధారులకు ఎప్పుడు ఎక్కడ ఎలా బదులిస్తారో మీ ఇష్టం అంటూ ఫుల్ పవర్స్ ఇచ్చేశారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సీజేఐగా జస్టిస్ బిఆర్ గవాయ్, కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్. సుప్రీంకోర్టు 52వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ నియమితులయ్యారు. ఆయన నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ మంగళవారం నోటిఫికేషన్ జారీ చేసింది. నూతన సీజేఐగా జస్టిస్ గవాయ్ వచ్చే నెల 14న బాధ్యతలు స్వీకరిస్తారు. సుప్రీంకోర్టు 2వ దళిత ప్రధాన న్యాయమూర్తిగా రికార్డులకు ఎక్కబోతున్నారు. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా వచ్చే నెల 13న పదవి విరమణ చేయబోతున్నారు. జస్టిస్ గవాయ్ 6 నెలల పాటు పదవిలో కొనసాగుతారు. ఏడాది డిసెంబర్ 20న పదవి విరమణ చేస్తారు. ఆయన 2019 మే 24న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. జస్టిస్ గవాయ్ తండ్రి దివంగత ఆర్ఎస్ గవాయ్ బీహార్, కేరళ గవర్నర్గా సేవలు అందించారు. ప్రముఖ సామాజిక కార్యకర్తగా పేరు ప్రఖ్యాతులు పొందారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే అహోబిలంలో బీ ట్యాక్స్ అంటూ 20 ఏళ్ల నాటి లాడ్జీలు, సత్రాలకు విద్యుత్ తొలగింపు, కప్పం కోసం లాడ్జీ నిర్వాహకులు బెదిరింపులు, అనుమతులు లేవంటూ 3 నెలలుగా వేధింపులు. దేశంలో ప్రముఖ పుణ్యక్షేత్రం అహోబిలంలో బీ ట్యాక్స్ కోసం పచ్చముఠాలు అరాచకాలకు తెగబడుతున్నాయి. అక్రమ వసూలకు పాల్పడుతున్న అధికార పార్టీ నేతలు లాడ్జీలు, సత్రాల నిర్వాహకులు కప్పం కట్టాలని వేధిస్తున్నారు. ముడుపుల కోసం 3 నెలలుగా అధికార యంత్రాంగంతో రకరకాలుగా బెదిరించిన వాళ్ళకి దారికి రాకపోవడంతో అహోబిలంలో లాడ్జీలకు మంగళవారం తెల్లవారుజామున కరెంటు తొలగించారు. ఇదంతా ఆలగడ్డ టీడీపీ ఎమ్మెల్యే బోమా అఖిలప్రియ భర్త భార్గవరాం రెడ్ బుక్ కుట్రలేని స్థానికులు అంటున్నారు. అహోబిలం క్షేత్రం పరిధిలో సొంత పట్టా పొలాలు లేవు. అయినప్పటికీ సుమారు 50 సంవత్సరాలు క్రయ విక్రయాలు జరుగుతున్నాయి. అహోబిలంలో చిన్న పెద్ద లాడ్జీలు, సత్రాలు కలిపి సుమారు 100 వరకు నిర్మించుకుని పలువురు వ్యాపారాలు చేసుకున్నారు. వీటిపై కన్నేసిన అధికార పార్టీ ప్రజాప్రతినిధి బీ ట్యాక్స్ వసూలు బాధ్యతను వలస తమ్ముడు గుంటూరు సీనుకు అప్పగించారు. తొలుత పంచాయతీ సెక్రటరీల ద్వారా లాడ్జీల నిర్వాహకులకు నోటీసులు ఇప్పించారు. ఎప్పుడో 20 ఏళ్ల క్రితం నిర్మించుకున్న తమకు ఇప్పుడు నోటీసులు ఏంటని వాళ్ళు తెల్లబోవడంతో అన్న దగ్గరికి వెళ్ళి బీ ట్యాక్స్ గురించి మాట్లాడుకోవాలని సలహా ఇచ్చారు. అయినా దారికి రాకపోవడంతో అధికారులతో సర్వే చేయించారు. అహోబిలంలో ఒక్కో లాడ్జీ నుంచి 10 లక్షల నుంచి 50 లక్షల వరకు వసూలు చేయించారు బీ గ్యాంగ్ భావించింది. అయితే ఎంత బెదిరించినా దారికి రాకపోవడంతో లాడ్జీలకు కరెంట్ కట్ చేయాలని అధికారులపై ఒత్తిడి తెచ్చారు. ఆందోళనకు గురైన లైన్మెన్ సెలవుపై వెళ్ళిపోగా అధికారులు ఆలగడ్డ నుంచి ప్రైవేట్ సిబ్బందిని రప్పించి 3-4 లాడ్జీలకు కరెంట్ కట్ చేశారు. ఈలోగా తెల్లవారడం స్థానికులు తిరగబడడంతో విద్యుత్ అధికారులు జారుకున్నారు. 20 ఏళ్లుగా మీటర్లు ఏర్పాటు చేసుకుని ప్రతి నెల సక్రమంగా బిల్లులు కడుతుంటే కనెక్షన్లు ఎలా తొలగిస్తారంటే లాడ్జీల నిర్వాహకులు విద్యుత్ అధికారులు నిలదీశారు. అహోబిలంలో అనుమతులు లేకుండా లాడ్జీలు నిర్మించుకోవడానికి విద్యుత్ కనెక్షన్లు కట్ చేయాలని పంచాయతీ సెక్రటరీ మాకు నోటీసులు ఇచ్చారు. దీనిపై ఉన్నతాధికారితో చర్చించి డీఈ ఆదేశాలతో కట్ చేశామని ఏఈ వెంకటకృష్ణ చెప్పారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. నిబంధనలు వర్రి అంటూ డిఎస్సీలో దరఖాస్తు దిశలోని వడపోతలు జనరల్ అభ్యర్థులు విజ్ఞప్తులు పట్టించుకొని సర్కార్ రిజర్వ్డ్ కేటగిరీకి మాత్రం అర్హత మార్కులు 40% తగ్గింపు. బీఎస్సీ కంప్యూటర్స్ అభ్యర్థులు ఫిజిక్స్ ఎస్ఏ పోస్టుకు అనర్హులు. విచిత్ర నిబంధనలతో నష్టపోతున్న సిబిఎస్ఈ, బీఎస్సీ కంప్యూటర్స్ అభ్యర్థులు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఏపీ ఈసెట్కి 35,000 దరఖాస్తులు, 6 రాత పరీక్ష, 110 పరీక్షా కేంద్రాలు, 1 హైదరాబాద్లో 1 నిమిషం ఆలస్యమైన పరీక్ష కేంద్రంలోకి అనుమతి లేనట్టే. 1 నుంచి ఆన్లైన్లో హాల్ టికెట్లు డౌన్లోడ్. ఏపీ ఈసెట్ చైర్మన్ ప్రొఫెసర్ హెచ్ సుదర్శన్ రావు, కన్వీనర్ ప్రొఫెసర్ బి దుర్గా ప్రసాద్ వెల్లడించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఓటీటీ జోరు,
డిజిటల్ మీడియా హోరు 2024లో 500 సినిమాలు ఓటీటీ ద్వారానే విడుదల. డిజిటల్ మీడియా రంగంలో ఏటా 7% వృద్ధి. 2027 నాటికి 6.5 కోట్ల ఇళ్లలో ఓటీటీ వీక్షణం. 5 ఏళ్లలో రెట్టింపైన డిజిటల్ వినోద మీడియా ఆదాయం. ఫిక్కీ ఎర్నెస్ట్ యంగ్ నివేదిక వెల్లడించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి సైన్యానికి పూర్తి స్వేచ్ఛ అంటూ ఉగ్రదాడికి ప్రతిగా ఎక్కడ ఎప్పుడు ఎలా దాడి చేయాలని నిర్ణయించుకునే స్వేచ్ఛ వాళ్ళకే ఇచ్చారన్నట్టు హైలైట్ చేశారు. లేకపోతే కొట్టాలి తిప్పి కొట్టలేకుండా పాక్ ఉగ్ర శిబిరాలు ఆయుపట్లపై దాడి. భారత సైన్యం ప్రతీకార వ్యూహం అయితే పాక్ స్పందించలేని రీతిలో బుద్ధి చెప్పాలి. పూర్తి స్థాయి యుద్ధానికి ఛాన్స్ తక్కువే. అడ్డుకునేందుకే పాక్ కనుబెదిరింపులు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకునేందుకు ఎప్పుడు ఎక్కడ ఎలా ప్రతిస్పందించాలో నిర్ణయించే పూర్తి స్వేచ్ఛను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ త్రివిధ ఇచ్చారు. ఉగ్రవాదం కోలుకోకుండా దెబ్బ కొట్టాలని నిర్దేశించారు. మరి ఈ పరిస్థితుల్లో భారత సైన్యం వ్యూహం ఏంటి, అందుకు మన సన్నద్ధత ఎంత, పూర్తి స్థాయి లేదా పరిమిత యుద్ధమే వస్తే పాకిస్తాన్ ఎలా ప్రతిస్పందన ఎలా ఉండనుంది, అటువంటి పరిస్థితుల్లో అమెరికా రష్యా చైనా ఏం చేసే అవకాశం ఉంది, అణుదాడి జరిగే అవకాశం ఉందా, జరిగితే ఏ స్థాయిలో ఉండనుంది తదితర అంశాలపై ఆంధ్రజ్యోతి రక్షణ ప్రతినిధి అందిస్తున్న సమగ్ర విశ్లేషణ అంటూ ఒక కథనాన్ని ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. లేకపోతే ఆర్థిక ప్రగతికి మద్దతు ఇవ్వండి అంటూ బ్యాంకర్లకు సీఎం పిలుపు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే కేసుల ఉచ్చులో పిఎస్ఆర్ అంటూ తాజాగా మరొకటి నమోదు. ఏపీపీఎస్సీ అక్రమాలపై ఫిర్యాదు. హాయ్లాండ్ వేదికగా రాంగ్ రూట్. గ్రూప్ 1 మెయిన్స్ జవాబు పత్రాలు 2 సార్లు మూల్యాంకనం. పిఎస్ఆర్ నేతృత్వంలో మొదటిసారి కోర్టు ఆర్డర్తో రెండోసారి దిద్దుబాటు. అభ్యర్థులు పసిగట్టి న్యాయ పోరాటం అన్నటువంటి వార్తని హైలైట్ చేస్తుంది. దానికి అరెస్ట్ చేస్తే కనుక అసలు ఏపీపీఎస్సీ వాళ్ళందరినీ ప్రతి ఒక్కళ్ళని ప్రతిసారి అరెస్ట్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే విమానయానం రై అంటూ ఏపీలో ఊపందుకున్న విమాన ప్రయాణం. వృద్ధిలో అగ్రప్రధాన విజయవాడ ఎయిర్పోర్టు. ఏడాదిలో ఇక్కడి నుంచి 13.8 లక్షల మంది రాకపోకలు 40% వృద్ధి నమోదు. తర్వాతి స్థానాల్లో రాజమండ్రి తిరుపతి. రాజమండ్రిలో 15.1, తిరుపతిలో 14.4, విశాఖలో 6% వృద్ధి. కర్నూలు కడప విమానాశ్రయాల్లో తగ్గిన ప్రయాణికులు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇందులో విజయవాడ 13,88,943 40% వృద్ధి చెందింది. రాజమండ్రి 4,89,114 15.1% వృద్ధి చెందింది. తిరుపతి 9,95,640 14.4% వృద్ధి చెందింది. విశాఖపట్నం 29,55,089 6% వృద్ధి చెందింది. కడప 52,745 -19.5. కర్నూలు 19,427 -5.11. అంటే రాయలసీమ దెబ్బతింటుంది అన్నటువంటిది ఇక్కడ హైలైట్ చేసినటువంటి పరిస్థితి. లేకపోతే వడివడిగా అభివృద్ధి అడుగులు అంటూ 10 నియోజకవర్గాల్లో సిద్ధమైన ఎంఎస్ఎంఈ పార్కులు రేపు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ప్రారంభించిన సీఎం. మరో 40 పార్కులకు శంకుస్థాపన. రాష్ట్రంలో నియోజకవర్గానికి ఒక పారిశ్రామిక పార్కును అభివృద్ధి చేయడం, ఇంటికో పారిశ్రామికవేత్తను తీర్చిదిద్దడం లక్ష్యంగా సీఎం చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తుంది. రాష్ట్రానికి భారీ పరిశ్రమలను ఆకర్షిస్తూ వేల కోట్ల పెట్టుబడులతో పారిశ్రామిక ప్రగతిని పరుగులు పెట్టిస్తోంది. రాష్ట్రంలో 175 నియోజకవర్గాల ఎంఎస్ఎంఈ పార్కులను అభివృద్ధి చేసి వాటిలో సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలు నెలకొల్పుతామని ఇచ్చిన హామీని కూటమి ప్రభుత్వం వేగంగా నెరవేరుస్తుంది. అధికారంలోకి వచ్చిన 10 నెలల కాలంలో రాష్ట్రంలో 10 నియోజకవర్గాలు అన్ని మౌలిక వస్తువులతో పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేసింది. ఈ పారిశ్రామిక పార్కులను మే 1న ముఖ్యమంత్రి చంద్రబాబు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో నిర్వహించే ప్రత్యేక కార్యక్రమం లాంఛనంగా ప్రారంభించనున్నారు. అదే సమయంలో రాష్ట్రంలోని మరో 40 నియోజకవర్గాల ఎంఎస్ఎంఈ పార్కుల అభివృద్ధికి శంకుస్థాపన చేయబోతున్నారు. ఆయా పార్కుల్లో సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలు ఏర్పాటు చేస్తుంది. ముందుకొచ్చి వాళ్ళకి సరసమైన ధరలకే భూ కేటాయింపులు చేయడంతో పాటు అన్ని విధాల ప్రోత్సాహకాలను ప్రభుత్వం అందిస్తుంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు వెనకాల చెప్తున్న పరిణామాలు.